ఉద్భవః క్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్త వికర్త గహనో గుహ. భావం: ప్రపంచం ప్రసవించే ప్రాణికోటిలో ప్రకృష్టమైన తత్వం ఈశ్వర తత్వం. అందరిలాంటి ప్రాణి కాక ప్రాణాలకు ప్రాణప్రాయుడైన పరమేశ్వరుడు సామాన్యుభవుడు కాదు, ఉద్భవుడు. అతని పుట్టుకతో ఎంతమంది దుష్టుల మనస్సు క్షోభిస్తుంది. దుష్ట శిక్షణ చెయ్యకుండా శిష్ట రక్షణ జరగదు. అమృతాన్ని, విషాన్ని రెండింటినీ తన వెంట తీసుకొని పరమేశ్వరుడు ప్రపంచంలో ఉద్భవిస్తాడు. అందువల్లనే అతడు శ్రీగర్భుడు, ఆగర్భ శ్రీమంతుడై అవతరిస్తాడు. దివ్య తేజస్సు భవ్య రూపం ధరిస్తుంది. ఇది ఎలా జరుగుతుంది అనేది చాలా విచిత్రమైన విషయం. సర్వతంత్ర స్వతంత్రుడు, సర్వేశ్వరుడు, సర్వకార్య సాధకుడు. కార్యకారణ సంబంధాన్ని కూర్చే కారకుడు అతడే, కారణము అతడే, కార్య సాధనకు ఉపకరించే కరణం కూడా అతడే. అతడే కర్త, అతడే వికర్త. అన్ని పనులు చేసినా ఏమీ చేయనట్టే. అందువల్ల అతని కార్యపద్ధతి సామాన్య దృష్టికి బోధపడేది కాదు. గహ్వరమైన గుహలో నివసించడం వల్ల అతని ఆచరణ విధానం కూడా గహనాతి గహనంగా ఘోరంగా ఉంటుంది.